వేములవాడ పంచాయతీలో దళితులకు కేటాయించిన భూములను ప్రభుత్వం గూగుల్ డేటా సెంటర్ కోసం తీసుకోవాలనే ప్రయత్నంపై సిపిఐ విశాఖ జిల్లా ప్రతినిధి బృందం పరిశీలన నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ 1971లో దళిత కుటుంబాలకు ఇచ్చిన ఈ భూములు అప్పటి నుండి సాగు భూములుగా ఉన్నాయని, ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో రైతులు బోరుబావులు త్రవ్వి ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఇప్పుడు ఎటువంటి నోటీసులు లేకుండా ఈ భూములను డేటా సెంటర్ కోసం తీసుకోవడం అన్యాయమని ఆయన ఆపేక్షించారు. ఆనందపురం మండలంలో కొన్ని ఏరియాలో 50 నుంచి 20 సెంట్లు భూమి 42 లక్షలు క్యాసు, ఒక ఎకరాకి 20 సెంట్లు డబ్బు 42 లక్షలు ఒప్పుకోలేదు. శ్యాము వచ్చారండి, అందరూ ఒప్పుకోలేదు. ఆనందపురం మండలంలో కొన్ని ఏరియాలో 50 నుంచి 20 సెంట్లు భూమి 42 లక్షలు క్యాసు, ఒక ఎకరాకి 20 సెంట్లు డబ్బు 42 లక్షలు సరి చేస్తామనేసి అన్నారండి. మేము ఒప్పుకోలేదు. మళ్ళీ 2 సార్లు గారు శ్యాము ఎంఆర్ గారు వచ్చి సరి చేస్తామని వచ్చారండి, అందరూ ఒప్పుకోలేదు. అందులో విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం